శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఆగస్టు 18 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరు కదా అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురుగారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక్కడ వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా తెలివితేటలు గలవారండి. అలాగే వీళ్ళు తెలివితేటలకు అందంగా కూడా ఉంటారన్నమాట. అలాగే వీళ్ళకి ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు. ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొంటారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు. బాగా ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే టెన్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారన్నమాట. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. అలాగే ఎన్నో కష్టాలు, బాధలు కూడా పడ్డారని కోల్పోయారు. జీవితంలో డబ్బును కూడా బాగా సంపాదించాలని చెప్పి ప్రతి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారండి. అయితే ప్రతి ప్రయత్నం కూడా ఏంటంటే మీరు కొన్ని రోజులుగా అంటే కొన్ని సంవత్సరాల క్రితం మీకు ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతుంది. అంటే మీకు ఎదురైనటువంటి కష్ట నష్టాలు, అలాగే మీ సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని బాగా తినేస్తున్నాయి అన్నమాట. అయితే మీ చుట్టూ కూడా బరువు బాధలు కూడా ఎక్కువగానే ఉన్నాయండి. అందుకోసము మీరు ఎంతగానో కష్టపడుతున్నారు. అయితే మీకు మంచి జీవితమే ఉంటుందండి. మీరు పెద్దగా దీని గురించి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఏ పని చేసినా కూడా రాబోయే రోజుల్లో మంచి లాభాలు అనేవి రాబోతున్నాయి. కష్టాల నుండి కూడా మీకైతే విముక్తి తప్పకుండా లభిస్తుంది. అలాగే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. మీరు జీవితంలో మార్పులు రావడము ఒక్కోటిగా చూస్తారు. అలా జరగాలంటే మీరు చేసుకోవాలంటే చిన్నపాటి పరిహారాలు కూడా ఉన్నాయండి. అవేంటో కూడా తెలుసుకోండి. ఇక అలాగే ఈ మీన రాశి వారికి అందమైనటువంటి మనసు ఉంటుంది. అందరితో కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అయితే అస్సలు మాట్లాడరండి. ఎవరిని కూడా మోసం చేయాలని చెప్పి కలలో కూడా అనుకోరనమాట. అయితే వీరినే ఏంటంటే కొంతమంది వ్యక్తులు సహజంగా మోసం చేస్తూ ఉంటున్నారు. కాలం కలిసి రాక ఏదో కొంతమంది చేతిలో ఇరుక్కొని ఎప్పుడు కూడా మోసపోతూ వస్తున్నారండి మీరు. అయితే మీరు అనుకుంటే మాత్రం ఆ వ్యక్తులు ఎవరేంటి, వాళ్ళని ఏం చేయాలనేది కూడా మీరు కనుక ఒక్కసారి డిసైడ్ అయితే మాత్రం మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికి కూడా ఉండదని తెలుసుకోండి. మీరు పట్టించుకుంటేనే ఏదైనా, పట్టించుకోకపోతే ఏది కూడా లేదని అండి అసలు తలకు ఎక్కించుకోరు అనమాట. అంటే ఎన్ని కూడా టేక్ ఇట్ ఈజీగా పోనివ్వలండి అని అందరిని కూడా లైట్గా తీసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని మోసం చేసిన వారిని సైతం మీరు పెద్దగా పట్టించుకోరు. అలాగే మీకు రేపటి రోజున వ్యాపారం బాగా నడవబడుతుంది. డబ్బు బాగా వస్తుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ప్రమోషన్ వచ్చినటువంటి అవకాశాలు, జీతాలు పెరిగినటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అలాగే మీకు త్వరలోనే ఉద్యోగం కోసం ఎవరైతే ఆలోచిస్తూ బాధపడుతూ ఇక ఉద్యోగమే రాదని చెప్పి ఎవరైతే ఈ రాశి వారు అనుకుంటూ ఉన్నారో అటువంటి వారికి కూడా ఉద్యోగం అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీకు కుటుంబం అంటే చాలా ఇష్టం అండి. కుటుంబం కోసం ఏదైనా చేస్తారు. కాబట్టి రేపటి రోజున పూర్తిగా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా చక్కగా అన్ని విషయాల్లోనూ పాల్గొనడం కానీ లేదంటే కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళడం కానీ జరుగుతుందన్నమాట. అలాగే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా రేపటి రోజున మంచి లాభాలు వస్తాయండి. అంటే పని అంటే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇలా ఏదైనా కానీ మీరు రేపటి రోజున ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే మంచి లాభాలు అయితే వస్తాయి. ఇక అలాగే రేపటి రోజున మీకు అధికంగా ఎక్కువగా ఒక దైవానుగ్రహం అనేది కనిపిస్తుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు శ్రీ పరమేశ్వరు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిపరంగా చూసినట్లయితే రేపటి రోజున పరమేశ్వరు యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. కాబట్టి రేపటి రోజున మీరు చక్కగా స్వామివారికి పూజ చేసుకోండి. సో ఆ స్వామివారితో పాటు చక్కగా రేపు లక్ష్మీదేవికి కూడా మీరు పూజ చేసుకోండి. శ్రావణ మాసం లాస్ట్ సోమవారం కాబట్టి చక్కగా పూజ చేసుకోండి. అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. కొంచెంగా ఏదైనా కానీ మీకు అడ్డంకులు వస్తున్నా కానీ ఏదైనా పనులు ఏదైనా వస్తున్నా కానీ అమ్మవారికి చక్కగా మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా వినిపించి అమ్మ ఇది మా పరిస్థితి, నాకు ఇలాంటి అడ్డంకులు వస్తున్నాయి, ఎలాంటి సమస్యలు వస్తున్నాయి దూరం చేయమని చెప్పి మనసారా అమ్మను వేడుకోండి. మీ మనసులో ఏదైతే ఒక చిక్కుముడు అయితే తొలగిపోతుందండి. అలాగే మీరు తప్పకుండా రేపటి రోజున
లక్ష్మీదేవికి రేపటి రోజున ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసేందుకు ప్రయత్నించండి. అలాగే మీరు మనసు పెట్టి మరి లక్ష్మీదేవి యొక్క సహస్రనామాన్ని పఠించడానికి ప్రయత్నించండి. కనకదార చాలా మంచిదండి. పఠించిన తర్వాత ప్రత్యేకంగా నైవేద్య పాలను ఆవు పాలను నివేదించి చక్కగా ఆవు పాలతో కొంచెం ఏమైనా తీపి కలపాలి కాబట్టి బెల్లాన్ని కలిపి అమ్మవారికి చక్కగా నైవేద్యాన్ని సమర్పించడం ద్వారా మీరు మర్చిపోకండి. అలాగే రేపటి రోజున మీకు ఎలాంటి ఆపదలు రావు. అలాగే ఒకవేళ మీకు ఏదైనా ఆపదలు వచ్చినా కానీ అవి మీ నుండి దాటుకొని పక్కకి వెళ్ళిపోతాయండి. అలాగే రేపటి రోజున మీరు మరీ ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏంటంటే కనుక రేపటి రోజున అవుతుందండి. ఎవరైనా కానీ మీకు అడుక్కునే వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ ఎవరైనా కనిపిస్తే రేపటి రోజున వారికి ఏదో ఒక విధంగా మీ శక్తి మేరకు వాళ్ళకైతే చక్కగా ఏమైనా తినడానికి దాన ధర్మాల రూపైన ఏదైనా ఆహార పదార్థాలు ఇవ్వటం కానీ వస్తు రూపాయలు చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ కనిపిస్తే సరే, కనిపించకపోతే మాత్రము ఏవైనా మూగ జంతువులకు ఆహారంగా ఏ పదార్థమైనా పెట్టండి. మీకు చాలా మంచిగా ఉంటుంది. రేపటి రోజున ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుకోండి. రేపటి రోజున పాత స్నేహితులతో కొన్ని వ్యవహారాల్లో పాల్గొంటారనమాట. అంటే కొన్ని విషయాలు తిరిగి మరలా జ్ఞాపకం తెచ్చుకొని మాట్లాడుకోవడము, ఆగిపోయేటువంటి కొన్ని పనుల గురించి మాట్లాడుకోవడము, మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఒకరిని ఒకరు ఉద్దేశించుకొని మాట్లాడుకోవడము జరుగుతుంది. అలాగే రేపటి రోజున సంతాన పరంగా కూడా రేపటి రోజున మీరు వినాలనుకున్నటువంటి శుభవార్తలు కూడా వినేటువంటి యోగం అయితే కనిపిస్తుందండి. అంతేకాకుండా రేపటి రోజున మీరు చక్కగా కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనాలు కూడా చేసేటువంటి యోగం అయితే బాగా అద్భుతంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా చెప్పాలంటే కనుక రేపటి రోజున ఎవరైతే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే వారికి కూడా మంచి అభివృద్ధి అయితే కనిపిస్తుంది. ఇక అలాగే ఈ యొక్క మేన్ రాశి వారికి రేపటి రోజున మీరు చాలా రోజుల నుండి ఏదైతే ఒక పనిని ప్రారంభించాలని చెప్పి అనుకుంటూ ఉన్నప్పుడు కూడా ఆ పని వెనక్కి వెళ్తూ ఉంటే కనుక రేపటి రోజున మీరు ఆ పనిని కనుక స్టార్ట్ చేసినట్లయితే మంచి లాభం అనేది మీకు కనిపిస్తుందండి. కొత్త పనులు ప్రారంభించడానికి కూడా రేపటి రోజున మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని అడ్డంకులు ఉన్నప్పుడు కూడా అడ్డంకులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఏదైనా మార్పు రావాలని చెప్పి అనుకుంటూ చాలా రోజుల నుండి ప్రయత్నించినప్పటికీ పనిలో కూడా తప్పకుండా మార్పు అనేది చూస్తారు. అలాగే రేపటి రోజున అనవసరమైనటువంటి కొన్ని వివాదాలకు ఉండడము చాలా మంచిదని తెలుసుకోండి. అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆర్థిక విషయాల్లో కూడా రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికి కూడా మీకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు కానీ ఆర్థిక విషయాలు కానీ షేర్ చేసుకోకుండా ఉండడం అయితే మంచిది. ఇక మీరు ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఏమాత్రం కూడా ఎదుర్కొలేనంతగా దైవనామస్మరణ చేసుకునేందుకు ప్రయత్నించండి. ఓపికగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అలాగే మీకు ఏదైనా కానీ మనసుకు బాగోలేదనిపిస్తే మాత్రం వెంటనే భగవంతుని యొక్క మీ ఇష్టదైవ నామస్మరణ యొక్క మంత్రాన్ని మాత్రం తప్పకుండా జపించండి. ఇక అలాగే రేపటి రోజున మీరు రిలాక్స్ అయ్యే విధంగా సరైనటువంటి మంచి మూడ్లు అయితే మీరు ఉంటారని చెప్పుకోవచ్చండి. అంటే చాలా రోజుల నుండి ఒక మనసు అనేది రిలీఫెన్స్ కోసం లేకుండా మనసు అనేది చాలా ఎక్కువగా ఒత్తిడికి లోనవుతూ ఉంటే కనుక సందర్భాలు ఉన్నప్పటికీ కూడా రేపటి రోజున మాత్రం మీ మనసు అనేది తెలియబడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాలకు సంబంధించి మీకు తెలిసినటువంటి ఒకరు ఎక్కువగా అతిగా మిమ్మల్ని అయితే స్పందించి మరీ ఓవర్గా రియాక్ట్ అయిపోయి మీకు ఏదైనా కానీ అసౌకర్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రేమికుల పరంగా కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మిస్ అయినటువంటి బంధాన్ని కూడా తిరిగి మరలా మీరు జీవితంలోకి అంటే వారిని ఆహ్వానించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఇలా ప్రతిదీ కూడా రేపటి రోజున ఒక మార్పు అయితే మీ జీవితంలో జరగబోతుంది. అలాగే ఈ మీనరాశి వారికి చెందిన వారు మీ గురించి మీరు కొంచెం అర్థం చేసుకుంటారు. అలాగే ఏమైనా కానీ పోగొట్టుకుంటే మీరు మీకోసం ఒక సమయాన్ని కేటాయించుకొని మరి మీ యొక్క వ్యక్తిత్వాన్ని తిరిగి మరలా వృద్ధి చేసుకోబోతున్నారు. అలాగే ఈరోజు మీతో సమయం గడపలేనంతగా కొంతమంది వ్యక్తులు చాలా దూరంగా అవాయిడ్ చేసామే వీళ్ళతే కాసేపు స్పెండ్ చేస్తే బాగుండని చెప్పి అనేటువంటి ఫీలింగ్ని ఏర్పరచుకుంటారు. అలాగే మీకు దూరమైన వ్యక్తులు కూడా రేపటి రోజున మీ కాళ్ళ దగ్గరికి వస్తారండి. అంటే అవకాశవాదులని చెప్పుకోవాలి కదా. కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి మరీ ఉండండి. తిరిగి మరలా ఆ వ్యక్తులను మీ జీవితంలోకి ఆహ్వానించే ముందుగా 1-2 సార్లు ఆలోచించి వారితో కొంచెం స్నేహత్వాన్ని మీరు కొనసాగించడం అయితే మంచిదని తెలుసుకోండి. ఇంకా చెప్పాలంటే కనుక రేపటి రోజున మీ ఆరోగ్య విషయాలకు వచ్చేసరికి మీ యొక్క సొంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపకుండా కొంచెం అయితే జాగ్రత్తగా వహించడం అయితే మంచిదండి. అలాగే ఆర్థిక ప్రయోజనం ఆలోచనలు ఇంకా కాస్త ఎక్కువగా మీ తెలివితో ఉండినటువంటి ఆలోచనలతో ముందుకు వస్తాయన్నమాట. అంటే ఏదైనా కానీ ఆర్థికపరమైన విషయాల్లో మీకున్నటువంటి ఆలోచనలో మంచి తెలివిగా ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళేలా ఉంటాయన్నమాట. అలాగే రేపటి రోజున కుటుంబంలో కొంతమంది వ్యక్తులతో అంటే ఎవరైనా కానీ బంధువర్గం కావచ్చు లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు ఏదైనా ఒక విషయంలో
విషయాల్లో విభేదాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు అనమాట. మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలుగా రూపొందించడానికి కూడా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే సాయంత్రం వేళ చుట్టాలు రావడం వల్ల మీ ప్రణాళికలు కొంచెం వృధా అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీరు మీ బంధువులతో కొంతమంది వ్యక్తులకు కూడా సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తారు. అలాగే ఈ విషయంలో కొంచెం మీరు అయితే జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మాత్రం రేపటి రోజున బంధువర్గం నుండి ఎక్కువగా కొన్ని రేపటి రోజున విభేదాలు తలెటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు తప్పకుండా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక అలాగే ఈ విధంగా అయితే రేపటి రోజున మీ యొక్క రాశి వారి యొక్క జాతక ఫలితాలు అయితే కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలతో ముడిపడి ఉందండి. ఇక అలాగే ఆహ్లాదకరమైన అద్భుతమైనటువంటి సాయంత్రాన్ని రేపటి రోజున మీరు గడపబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారని చెప్పుకోవచ్చండి. కాబట్టి రేపటి రోజున మీరు పూర్తిగా కుటుంబ ప్రియులుగా చెప్పుకోవచ్చు. అంటే కుటుంబానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యతను అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. వారితో సమయం గడపడానికి కూడా చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించబోతున్నారండి. అంతేకాకుండా పిల్లలతో కూడా సమయాన్ని కేటాయించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ మీన రాశి వారు రేపటి రోజున మీ యొక్క కుటుంబ పరంగా సంతాన పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ కాసేపు టైం అనేది స్పెండ్ చేస్తారని చెప్పొచ్చు. మరి ఈ విధంగా రేపటి రోజున మీన రాశి వారి యొక్క జాతక ఫలితాలు గోచరిస్తున్నాయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.